హాయ్ వివర్స్, మనం వచ్చేసి 8వ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ గడ్డి పూలు అనేటువంటిది పద్య భాగం చూస్తూ ఉన్నాము. మనము గడ్డి పూలని చాలా రోడ్డు పైన కానీ తర్వాత వచ్చేసి ఈ యొక్క పార్కుల్లో మనం చూస్తుంటాము. నేను పిల్లల నుండి పెద్దల వరకు దాదాపుగా అందరము యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నాం. మనం వచ్చేసి స్కూల్కి వెళ్తున్నాం, వస్తున్నాం, చదువుతున్నాము, బడికి పని చేస్తున్నాము, వస్తున్నాము, ఇంటికి వస్తున్నాము, ఆ తర్వాత వచ్చేసి అలాగే పోతూ ఉందే కానీ మనము ఒక ప్రకృతిని ఆహ్వానించే ప్రకృతిని చూసి ఆస్వాదించేటువంటి ఇదే అనేటువంటిది పోయిందనమాట. జీవనాన్ని గడుపుతూ ఉన్నాము. కాస్త ప్రశాంతంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా గమనించకుండా మనం ఏం చేస్తున్నాము, పోతూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మాత్రము ఆట విడుపుగా శీతల పర్వత ప్రాంతాలకో లేదా ప్రకృతి విహారాలకో వెళ్తాం అనమాట. చాలా రేర్గా వెళ్తూ ఉంటాం. అచ్చటి ప్రకృతి రమ్యతను చూసి ప్రశంసిస్తాము, ఆనందిస్తాము. కానీ మనము ప్రతిరోజు కాస్త తీరికగా చుట్టుపక్కల గమనిస్తే కూడా ఈ విధమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు. అది ఎట్లా అనేటువంటిది ఈ యొక్క గేయం ద్వారా మనం తెలుసుకుందాము. ఇక్కడ గడ్డి పూలను గురించి చెప్తూ ఉన్నారనమాట. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా మనము పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడ గడ్డి అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది. పొలాలకు మేకలను లేకపోతే ఈ యొక్క ఆవుల్ని లేదా గేదెల్ని తోలుకుపోయినప్పుడు ఈ యొక్క గడ్డి పూలను వచ్చేసి రోడ్డు వైపుగా మనము చూడొచ్చు. దాక్కుని ఉంటాయి దారంట గడ్డిని ఇరుక్కుని ఉంటాయి. తలపగ రాణి పూలు పిలువబోగ బోని పూలు నిలుపగ లేని పూలు దాక్కుని ఉంటాయి. గ్రుక్కెడు వాన నీళ్లకు పక్కున నవ్వుతాయి. లెక్కకు రావో లక్షే చిక్కవు మాలను గ్రుచ్చ ఇక్కడ నక్కడ బచ్చ జక్కన పూస్తాయి. ఇక్కడ మనకు గడ్డి పూలు దారి పొడవునా దాక్కొని ఉంటాయి, చాలా ఉంటాయన్నమాట. గడ్డి యందు ఇరుక్కొని ఉంటాయి కొన్ని పూలు. తలుపుకు రాని పూలు అనమాట. అంటే మనము వాటిని తీసుకొని రాము, మనం ఇంటికి తీసుకొని రాము, వాటిని కొయ్యము, అలాగే ఉండిపోతాయన్నమాట. ఆహ్వానించని పూలు. మనం ఇంటికి తీసుకొని రాము అనమాట. దేవుడికి పూజ చేయడానికి కూడా ఉపయోగించము. నిలబడలేని పూలు దాక్కుని ఉంటాయి. కొన్ని వచ్చేసి నిలబడలేవు, అసలు దానికి కాడలు కూడా ఉండవన్నమాట. కొద్దిపాటి వాన నీళ్ళకే పక్కును నవ్వుతాయన్నమాట. కొద్దిపాటి వర్షం కనబడింది అనుకోండి, చక్కగా నవ్వుతాయి. ఆ పూలు లక్షల కొలది ఉన్నప్పటికీ వాటికి లెక్కకు రావన్నమాట. అవి మనము ఉపయోగించము. ఆ పూలతో దండను గుచ్చుటకు అవి చేతికి రావన్నమాట. పూలకి సరే పూల దండగా చేద్దాము, లేకపోతే పూలను గుచ్చి మనం ఏమైనా ఉపయోగించి దేవుడికి వేద్దాము అనేటువంటి దానికి కూడా అవి దాక్కుని అవి చేతికి కూడా రావన్నమాట. కానీ అవి ఇక్కడ అక్కడ అనకుండా ఎక్కడైనా చక్కగా పచ్చగా పూస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడ గడ్డి పూలు దాక్కొని చూస్తూ ఉంటాయి, మన అందరినీ దాక్కొని చూస్తూ ఉంటాయన్నమాట. దాక్కొని చూస్తాయి దారంట గడ్డి నిరుక్కొని కూస్తాయి. ఇక్కడ నడుస్తూ ఉంటే చుక్కలు పొడుస్తూ ఉంటే మక్కువ కూర్చోమంటాయి. ఎక్కడో ఎందుకో చెప్పవు. దాక్కుని ఉంటాయి దారంట గడ్డి నిరుక్కుని ఉంటాయి. మంచు బిందువు పడిన ఎంచి బాష్పము విడిన అంచుల గాస్తాయి వంచన మోస్తాయి. దాక్కుని ఉంటాయి దారంట గడ్డి ఇరుక్కుని ఉంటాయి. ఇవన్నీ ఇరుక్కుని ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట. దారి పొడవునా వచ్చేసి గడ్డి యందు ఇరుక్కుని పిలుస్తాయి అనమాట, మనల్ని పిలుస్తాయి. దారి పొడవునా ఒకరు నడుస్తూ ఉంటే చుక్కలు పొడుస్తూ ఉంటే ఎంతో ఇష్టంగా కూర్చోమంటాయి అనమాట, మన దానిపైన కూర్చోమంటాయి అనమాట. మరి ఎక్కడో ఎందుకో చెప్పవన్నమాట. ఆ గడ్డి పూల యందు మంచు బిందువులు అంచుల యందు పడినా వాటిని మోస్తాయి. మామూలుగా గడ్డిపైన అంచుల్లో గమనించినట్లు అనుకోండి, ఒక అందమైనటువంటి నీటి బిందువు అనేటువంటిది మనము కనిపిస్తూ ఉంటుంది. మంచు కాలంలో వచ్చేసి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దాన్ని కూడా మోస్తూ కనిపిస్తాయి అనమాట. ఆ యొక్క గడ్డి చాలా తేలికగా ఉంటుంది, అయినప్పటికీ ఆ యొక్క మంచు బిందువుని మోస్తాయన్నమాట. ఆ గడ్డి పూలు దారి పొడవునా దాక్కుని ఉంటాయి, గడ్డి యందు ఇరుక్కుని ఉంటాయి. ఈ విధంగా వచ్చేసి గడ్డి పూల గురించి మనం ఎవరు వాటిని ఉపయోగించుకోము, పట్టించుకోము. వాటిని వచ్చేసి దేవుడికి ఉపయోగించము. సరే దేవుడికి ఉపయోగిద్దాము అని వాటిని కోద్దామన్నా కానీ వాటిని వచ్చేసి గుచ్చడానికి వీలు లేనటువంటివి, కానీ చక్కగా ఉంటాయి. అవి వచ్చేసి గడ్డిలో ఇరుక్కొని దాక్కొని మనల్ని చూస్తూ ఉంటాయి అని ఈ యొక్క గడ్డి పూలను గురించి చెప్తూ ఉన్నారు కవి. ఈ యొక్క పాఠంలో మక్కువ, ఇష్టము, మాల అంటే దండము, బాష్పము నీటి ఆవిరి, దారి ప్లస్ అంట దారి పొడవునా ఇరుక్కొని క్రిక్కెరిసి
గురుక్కెడు కొద్దిగా. ఈ పాఠంలో భాషా భాగాల గురించి తెలుసుకుందాము. భాషా భాగాలు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుటను మనము భాష అనేటువంటిది అవసరం అనమాట. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు మన యొక్క భావనలు ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేయాలి అంటే ఆ యొక్క భాష అనేటువంటి చాలా అవసరం. ఈ భాషలో అక్షరాలు, పదాలు, వాక్యాలు ఉంటాయి. ఒక భాషను తీసుకుంటే అక్షరాలు ఉంటాయి, వాటిలో పదాలు ఉంటాయి, తర్వాత వాక్యాలు అనేటువంటిది ఉంటాయి. ఆ యొక్క వాక్యాలలో మనము ఉపయోగించేటువంటి గ్రామర్ అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. అంటే భాషా భాగాలు అనేటువంటిది చాలా ముఖ్యము. ఇప్పుడు వచ్చేసి పదం ఉంది, కొన్ని అర్థవంతమైనటువంటి అక్షరములు కలేగా ఏర్పడిందే పదము అంటాము. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి కమల, ఇక్ ప్లస్ ఆ, కా అనేటువంటిది, ప్లస్ ఆ, మా, ఇల్ ప్లస్ ఆ, లా అనేటువంటిది అవుతుంది. సో ఈ మూడు కలిసిన తర్వాతనే మనకు కమల అనేటువంటి పదం అనేటువంటిది ఏర్పడింది. సరే, వాక్యం అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే అర్థవంతమైనటువంటి పదము లేదా పదాల సముదాయాన్ని వాక్యము అని అంటారు. సో నేను పాఠము చదువుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనము ఇతరులతో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనమాట. సో ఈ విధంగా అర్థవంతంగా ఉండాలి. ఆ వాక్యం వచ్చేసి నేను పాఠము అని రాసామనుకోండి, అది అర్థవంతమైంది కాదనమాట. ఎవరికి అర్థం కాదు. నేను పాఠం ఏంటి అని క్వశ్చన్ మార్క్ అవుతుందనమాట. ఎదుటి వాళ్ళకి మనకేమీ అర్థం కాదు. అదే వచ్చేసి నేను పాఠం చదువుతూ ఉన్నాను, నేను పాఠాన్ని రాస్తూ ఉన్నాను, నేను పాఠాన్ని బోర్డు పైన రాస్తూ ఉన్నాను, ఈ విధంగా వచ్చేసి మనము చెప్పినప్పుడే ఆ యొక్క వాక్యం అనేటువంటిది సంపూర్ణంగా మారుతుంది. వాక్యం అనేటువంటిది అర్థవంతంగా ఉండాలి, ఎదుటివారికి అర్థం కావాలన్నమాట ముఖ్యంగా. సో దాన్ని వచ్చేసి ఏమంటారంటే వాక్యము, సముదాయము వాక్యము అని అంటాము. పదము లేదా ఆ యొక్క పదముల యొక్క సముదాయాన్ని ఏమంటామంటే వాక్యము అని అంటాము. ఈ భాష యొక్క భాగాలు భాషా భాగాలు అని అంటారు. అవి వచ్చేసి 5 రకాలు. ఒకటి వచ్చేసి నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము అని 5 రకాలుగా మనము విభజించడం జరిగింది. యాక్చువల్గా వచ్చేసి 7 రకాలు. మనం వచ్చేసి క్రియా విశేషణము, తర్వాత వచ్చేసి విశేషణము, ఇవన్నీ ఉన్నాయి. మనం వచ్చేసి ఇక్కడ చెప్పలేదు. నామవాచకము అంటే పేర్లను తెలియచేసేదాన్ని ఏమంటామంటే నామవాచకము అంటారు. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క దానికి ఒక పేరు అనేటువంటి ఉంటుంది. ఒక కొండ తీసుకోవచ్చు, పక్షులు కావచ్చు, లేదా జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే ఒక ఊరు కావచ్చు, దేశం కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక పేరు అనేటువంటిది, వస్తువు కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఒక పేరు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆ యొక్క పేరును ఉపయోగిస్తే కానీ ఎదుటి వారికి అర్థం కాదు. కాబట్టి ఆ యొక్క పేర్లను గురించి తెలియచేసేదాన్ని ఏమంటామంటే నామవాచకము అని అంటాము. సో ఉదాహరణకు చూడండి, హరి, ముంబై, పులి. హరి వచ్చేసి మనిషి యొక్క పేరు, ముంబై వచ్చేసి ఊరి యొక్క పేరు, పులి వచ్చేసి జంతువు యొక్క పేరు, ఈగ వచ్చేసి పురుగు యొక్క పేరు, కాకి పక్షి పేరు, పుస్తకము ఒక వస్తువు పేరు, బంగారము ఒక వస్తువు పేరు, చక్కెర అనేటువంటిది వస్తువు పేరు, పొలము అనేటువంటిది అది కూడా వచ్చేసి ఒక వస్తువు, పొలం అనేటువంటిది అది కూడా వచ్చేసి ఒక ప్రదేశం అనమాట. సో సర్వనామము నామవాచకానికి బదులుగా వాడబడేదాన్ని ఏమంటామంటే సర్వనామము అంటాము. ఉదాహరణకి ఎలా అంటే ఆమె, అతడు. ఇప్పుడు వచ్చేసి నామవాచకము హరి, శ్వేత అని పిలుస్తాం కదా, అలాంటి పేర్లను పిలవకుండా మనం వచ్చేసి ఆమె, అతడు, నేను, నీవు, మీరు, మేము, అది, అవి, వీరు, ఇది, ఇవి, వారు, వాడు, వీడు అని ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటామంటే సర్వనామము అని అంటారు. పేరు ఉపయోగించకుండా వాటిని పేరుకు బదులుగా ఉపయోగించేదాన్ని సర్వనామము అంటాము. క్రియ అంటే పనిని తెలియజేసే దాన్ని ఏమంటామంటే క్రియ అంటాము. ఇప్పుడు చదువుతున్నది, పరిగెడుతూ ఉన్నది, చదివేను, వచ్చెను, వెళ్ళిరి, వండెను, రాగలదు, వెళ్ళగలడు మొదలగున్నవి. అంటే ఇవన్నీ వచ్చేసి పనిని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇవన్నీ వచ్చేసి క్రియ అని అంటాము. విశేషణం వచ్చేసి నామవాచకము యొక్క గుణమును తెలియచేసేదాన్ని ఏమంటామంటే విశేషణము అంటాము. ఇప్పుడు వచ్చేసి ఒక పండు ఉంది, ఆ యొక్క పండు ఏ విధంగా ఉంది, పుల్లగా ఉందా, తీయగా ఉందా, సో ఒగరుగా ఉందా అనేటువంటిది ఆ యొక్క పండు యొక్క లక్షణాన్ని తెలియచేసేదాన్ని, గుణాన్ని తెలియచేసేదాన్ని ఏమంటామంటే విశేషణము అని అంటారు. తీపి పండు, మంచి బాలుడు, నల్లని గుర్రము, 4 కాళ్ళు మొదలగున్నవి. సో సంఖ్యలు కూడా లెక్కలోకి వస్తాయన్నమాట. సో అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయములు అంటారు. దానికి లింగం ఉండదు, వచనం ఉండదు, విభక్తులు అనేటువంటిది ఉండనే ఉండదు అనమాట. సో ఆహా, ఓహో, ఔరా, అక్కడ, అప్పుడు, సర్వత్రా అనేటువంటి పదాలను ఉపయోగించేటప్పుడు ఆశ్చర్య విషయాలను గురించి తెలియజేసేటప్పుడు ఆశ్చర్యపడతాం అనమాట. అది
సడన్గా వస్తుంది. ఏ విధంగా ఆశ్చర్యపడతామనేది అనేది మనకు తెలియదు అనమాట. సో ఆశ్చర్యపడినప్పుడు డిఫరెంట్ అయినటువంటి వర్డ్స్ అనేటువంటి నోట్లో నుంచి వస్తుంది. దాన్ని ఏమంటాము అంటే అవ్యయము అని అంటాము. ప్రకృతిని జీవన విధానాన్ని గౌరవించడము, తర్వాత భూమిపై గల చిన్ని ప్రకృతి అందాలను ఆస్వాదించడము, వాటిని గురించి అందంగా మనము సంతోషంగా వాటిని చూడడం అనమాట.